శ్రీకాళహస్తి బీసీ సంక్షేమ బాలుర హాస్టల్ను బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ సందర్శించారు. ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురైన 16 మంది విద్యార్థులను ఆయన పరామర్శించారు. బీసీ సంక్షేమ బాలుర హాస్టల్ వార్డెన్ పై వెంటనే చర్యలు చేపట్టాలని రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. విద్యార్థులు అస్వస్థతకు గురైతే వాళ్లపైనే వార్డెన్ దాడి చేయడమేంటని ప్రశ్నించారు. బీసీ సంక్షేమ హాస్టల్లో రాత్రిపూట పిల్లలు పడుకోవడానికి సరైన చోటు కూడా లేదని రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జైల్లో ఉండే ఖైదీలకు మధ్యాహ్న భోజనానికి 50 రూపాయల ఖర్చు చేస్తున్న ప్రభుత్వం భావి భారత పౌరులపై ఎందుకు చిన్న చూపు చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సో మీకు ఏదైనా లోటు జరిగినప్పుడు, మీకు ఇక్కడ ఏదైనా ఇబ్బంది అయినప్పుడు అంటే ఇక్కడ స్థానికంగా ఇంకా ఉన్న పెద్దలకి చెప్పండి. ఎవరికి భయపడాల్సిన పని లేదు. ఓకేనా? జాగ్రత్త. ఆల్ ద బెస్ట్ అమ్మా. నిన్న ఉదయము విద్యార్థులకు ఇచ్చిన అల్పాహారంలో ఫుడ్ పాయిజన్ జరగడం వల్ల సుమారు 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యి ఆసుపత్రి పాలయ్యి చికిత్స తీసుకుంటున్నారు. ఈరోజు ఇక్కడ ఈ హాస్టల్ సందర్శనకు విచ్చేయడం జరిగింది. ఇక్కడున్న విద్యార్థులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి రావడం జరిగింది. ఇక్కడ పరిస్థితులు గమనించిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇక్కడున్న అధికారి ఎవరైతే ఉన్నారో హాస్టల్ వార్డెన్గా పూర్తి నిర్లక్ష్యం వల్లే నిన్న జరిగిన సంఘటన కావచ్చు, మిగిలిన సమస్యలన్నింటికీ కారణం కావచ్చు. అదేవిధంగా వాళ్ళకి సరైన ఆహారం అందించినప్పుడు ఇక్కడ ఇబ్బందుల గురించి విద్యార్థులు తెలియజేస్తే వాళ్ళని కొట్టే ప్రయత్నం చేయడము, వాళ్ళ మీద ఒక అనేక రకాలుగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం కూడా హాస్టల్ వార్డెన్ చేస్తున్నారని చెప్పి చాలామంది పిల్లలు వాపోతున్నారు. ఎవరైతే బీసీ సంక్షేమ మంత్రి సబితా గారు ఉన్నారో వెంటనే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హాస్టల్స్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలి. మెస్ ఛార్జెస్ పెంచాలి, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచాలి. వీటన్నింటిపైన చిత్తశుద్ధితో ప్రభుత్వం స్పందించిన ఎడల ఖచ్చితంగా